నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ హడావిడి అయితే నామినేషన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈసారి ఎక్కడ లేని విధంగా అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబడడానికి అంటే పోటీ చేయడానికి చాలామంది అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బాగా డబ్బు ఉండాలి, లేదంటే బాగా పలుకుబడి ఉండాలి, లేదంటే మరి గ్రామంలో అన్నీ అంటే చాలా డబ్బులుండి మరి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ మాత్రం ఖచ్చితంగా ఉండేది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన సోషల్ మీడియా కావచ్చు, మనకు సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడం వల్ల సో ఎవరైనా పోటీ చేయొచ్చు సర్పంచ్కి. అంటే ప్రతి ఒక్కరికి దాదాపు 99% మందికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే జస్ట్ 21 సంవత్సరాలు నిండి ఉండి సో గ్రామంలో అవగాహన అంటే మనకు చట్టాల పట్ల సో వీటన్నిటి పట్ల అవగాహన ఉంటే ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు అనే థాట్ అంటే ఆలోచన విధానం అయితే ప్రజల్లో అయితే చాలా పెరిగింది. సో ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అదైతే జరుగుతుంది. మరి మనకు ఎక్కడ చూసినా మనకు కొన్ని కీలక అనూహ్య సంఘటనలు లేదంటే కొన్ని విచిత్ర సంఘటనలు కావచ్చు, మరి సర్పంచ్ కోసం పెళ్లి చేసుకోవడం కావచ్చు, అంటే ఏదైతే రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్కి సంబంధించిన మహిళను పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటి సంఘటనలు అయితే చూస్తున్నాం మనం. ఇప్పుడు మరి సర్పంచ్ పోటీ చేయాలంటే దాదాపు కనుక మరి చూసుకుంటే 50 సంవత్సరాల నుంచి అంటే 45, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అంటే దానికి ఏజ్ ఎట్లాంటిది లేదు కాబట్టి సో ఈ ఏజ్ వాళ్ళైతే పోటీ చేయాలని చెప్పేసి చాలామంది అయితే అట్లా ఆలోచన విధానం అయితే అట్లా ఉంటుంది అనమాట. అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే సర్పంచ్ అంటే పెద్ద వాళ్ళే అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే పోటీ చేయాలని చెప్పేసి ఉంటారనమాట. కానీ అట్లా కాదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిరూపిస్తున్నారు. అంటే 21 సంవత్సరాలు నిండి ఉండిన ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయొచ్చు అనే ఆలోచన విధానం అయితే ప్రతి ఒక్కరిలో అయింది. సో అనూహ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఏమవుతుందనంటే యువత పెద్ద ఎత్తున రాజకీయాలలోకి రావాలి, అట్లాగే సర్పంచ్గా వార్డ్ మెంబర్గా పోటీ చేసి సో గ్రామానికి మా సాధ్యమయ్యే సేవలు అంటే మేము చదువుకున్నాం, మాకు చట్టాలు తెలుసు, సో అన్నీ మరి గ్రామానికి ఏ విధమైన నిధులు వస్తాయి, వాటన్నిటిని తీసుకురావడానికి మేము కూడా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున యువత అయితే ముందుకైతే కదిలి వస్తుంది. సో మనకు కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మహిళలు అంటే అమ్మాయి అయితే సర్పంచ్ పోటీ చేయడానికి అయితే ఆమె ముందుగా రెడీ అవుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల అనే గ్రామం అనమాట. సో నాగులమల్యాల అనే గ్రామం నుంచి జాహ్నవి అనే సాఫ్ట్వేర్ అమ్మాయి అంటే ఆమె హైదరాబాద్లో ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే పనిచేస్తున్నారు. సో ఆమెకు గ్రామంలో అంటే నాగులమల్యాల వాళ్ళ గ్రామం ఏదైతే ఉందో నాగులమల్యాల గ్రామంలో ఆమెకు సర్పంచ్ పోటీ చేయాలని అయితే ఆమెకైతే ఆసక్తి కలిగింది. అంటే గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సో పని చేయాలని ఆమెకైతే సో ఆలోచన వచ్చింది. సో వాళ్ళ తండ్రి గారు కూడా అంటే వాళ్ళ ఫాదర్ జాహ్నవి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో మరి ఆమెకు ఈసారి సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి ఆమెకు ఆలోచన వచ్చిన వెంటనే ఇక నాగులమల్యాల అనే గ్రామంలో ఆమె నామినేషన్ వేయడం, సో అట్లాగే వాళ్ళకు ప్రజలకు ఏమేమి చెప్తారో, ప్రజలకు గెలిచిన తర్వాత ప్రజలకు ఏమేమి చెప్తారో అన్నీ కూడా ప్రజలకైతే వివరించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆలోచన రావడం కూడా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ అంటే పెద్ద మనుషులు అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే డబ్బు పలుకుబడి అన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారని చెప్పేసి ప్రజల్లో అంటే మెజార్టీ ప్రజల్లో ఇలాంటి ఆలోచన విధానం అయితే ఉంటుంది. సో అట్లా కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. 21 సంవత్సరాలు నిండి ఉండి గ్రామానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఏ అవగాహన ఉన్నా పోటీ చేయొచ్చు అనే దానికి ప్రస్తుతం ఉన్న యువత అయితే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అదైతే నిరూపిస్తున్నారు. సో జాహ్నవి తను గెలిస్తే మరి నేను సర్పంచ్కే ఏవైతే నాకు జీతం వస్తుందో ఆ జీతం కూడా తీసుకొని కేవలం ఒకే రూపాయి తీసుకుంటాను. సో ఒకే రూపాయి తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, సో ఇవన్నీ కూడా చూసుకుంటాను. సో ప్రజల మద్దతు నాకు కావాలని చెప్పేసి కూడా ఆ అమ్మాయి జాహ్నవి ఎవరైతే ఉన్నారో జాహ్నవి అయితే ముందుకు వస్తున్నారు. సో తను ఈ అమ్మాయి జాహ్నవి సో నాగులమల్యాల అనే గ్రామం నుంచి మరి సర్పంచ్గా పోటీ చేస్తున్నానని చెప్పేసి ఆమె మీడియాతోని నామినేషన్ కూడా వేసి ఉన్నారు. సో ప్రచారం అయితే చేస్తున్నారు. నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతానని చెప్పేసి అయితే ఆమె చెప్తూ ఉన్నారు. సో ఇక మరొక వైపు చూసుకుంటే కరీంనగర్ కోర్టులో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇట్లా ఏ వృత్తితోని సంబంధం లేకుండా అయితే వాళ్ళకు రాజకీయాలకి రావాలని చెప్పేసి వాళ్ళకైతే ఆసక్తి అయితే నెలకొనడం చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. కరీంనగర్ కోర్టులో పనిచేసేటటువంటి హేమలత అడ్వకేట్, ఆమె అడ్వకేట్గా అయితే పనిచేస్తున్నారు ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో.
నగునూరు గ్రామ పంచాయతీకి చెందిన వారు అనమాట ఆమె. సో హేమలత నగునూరు గ్రామ పంచాయతీకి చెందిన కరీంనగర్ కోర్టులో అయితే, జిల్లా డిస్టిక్ కోర్టులో అయితే ఆమె ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో ఆమె కూడా గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ అయితే వేశారు. నామినేషన్ వేసి మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రతి ఒక్కరి సమస్య కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఉన్నారు. సో తను అనమాట. సో ఆమె అడ్వకేట్గా అయితే కరీంనగర్ కోర్టులో అయితే పనిచేస్తున్నారు. ఆమె కూడా నగునూరు గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీలో పోటీ చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి మరి ఖచ్చితంగా నేను గ్రామానికి సేవ చేస్తానని చెప్పేసి ముందుకు రావడం అయితే చాలా మంచి పరిణామం. నిజంగా రావాలి, ప్రతి ఒక్కరు కూడా రావాలన్నమాట. రాజకీయాలు అంటే మరి కొందరికే కాదు, ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్గా కానీ, లేదంటే వార్డ్ మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలా కానీ ప్రతి ఒక్కరు పోటీ చేసే హక్కు అయితే మనకైతే రాజ్యాంగం ఇచ్చింది. సో యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి. మన గ్రామం, మన పుట్టి పెరిగిన గ్రామం ఏదైతే ఉందో దాన్ని అయితే మరి అభివృద్ధిలోకి తీసుకుపోవాలి. మరి ఎట్లాంటి అంటే ఊర్లో ఇలాంటి కల్చర్ లేకుండా, అంటే డ్రింకింగ్ కావచ్చు, లేదంటే డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం కావచ్చు, సో ఇట్లాంటివి దరి చేరకుండా మాత్రం ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రతి ఒక్కరి అంటే గ్రామాన్ని గ్రామాలే దేశానికి పట్టుకోమాలని చెప్పేసి మనమైతే చదువుకుంటూ ఉంటాం, మనము వింటూ ఉంటాం. సో అవి నిజంగా మరి గ్రామాలే నిజంగా దేశానికి పట్టుకోమలు. సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలి. తమ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవో పై అధికారుల కంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ దృష్టికి తీసుకువెళ్ళాలి. మన గ్రామానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసుకొచ్చి గ్రామ అభివృద్ధిలో అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా బాధ్యత అయితే కంపల్సరీ ఉంటుంది. నిజంగా వీళ్ళందరూ సర్పంచ్గా పోటీ చేయడం మాత్రం నిజంగా శుభ పరిణామం అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీలో వాళ్ళు ఉండేవాళ్ళు కావచ్చు, మరి ఇలాంటి యువతనైతే ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం ఉన్నది, వాళ్ళకు ఇప్పుడు ఒకరు అడ్వకేట్గా ఉన్నారు, ఇంకొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. మరి నిజంగా గెలిస్తే కనుక వాళ్ళకైతే మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ అధికారులతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మరి ఇలాంటి చదువుకున్న వాళ్ళను ప్రోత్సహిస్తే నిజంగా మరి గ్రామం కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు అన్ని అభివృద్ధి పదంలో అయితే ముందుకెళ్తున్నారు. సో నిజంగా వాళ్ళు పోటీ చేయడం అనేది నిజంగా మంచి విషయం అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.